తత్సద్. శ్రీ గురుభ్యో నమః. ఓం సదాశివసమారంభాం శంకరాచార్యమధ్యమాం తత్వవిదానందపర్యంతం వందే గురుపరంపరాం. ఓం శ్రీ గురుభ్యో నమః. పూజ్య గురుదేవులు తత్వవిదానంద సరస్వతి స్వాముల వారి దివ్య చరణారవిందములకు ప్రణమిల్లుతూ పరిపూర్ణ పరబ్రహ్మస్వరూపులగు ప్రియాత్మ బంధువులరా, ఓం. స్తోత్రమంజరిలో ప్రాతస్మరణంలో ఉన్నాం మనం. 17వ పేజీ 21వ శ్లోకం. ఓం ప్రాతర్భజామి మనసో వచసామగమ్యం వాచో విభాంతి నిఖిలాయదనుగ్రహేణ యం నేతి నేతి వచనై నిగమా అవోచుః తం దేవదేవం అజమచ్యుతమాహురగ్ర్యాః. ప్రాతస్మరామి, ప్రాతర్భజామి, ప్రాతర్నమామి. ఏమండి, మీరున్నారా? మీరుండారు. మీరుండేదానికి సాక్ష్యం ఏంటి? సాక్ష్యం మీరున్నారు కదా. మీరున్నారు అని చెప్పేదానికి వేరే ఎవరైనా అవసరమా? ఏమని చెప్తాడు? ఎవరున్నారని పక్కన వాళ్ళతో అవసరం లేదండి. ఎప్పుడు పక్కన అవసరం లేదు. ఇట్లాంటి మహానుభావులు ఉంటారనే నేను ప్రశ్న వేసింది. నేనుండానని మీరు అంటున్నారు, కానీ చేసే వ్యవహారము నేనుగా చేస్తున్నారా? అది నేను ఉన్నాను అనేటువంటిది మీకు బాగా తెలుస్తుంది. కానీ నేనున్నాను కదా, నేనుండేటువంటిది ఏదుందో నేను అలాగా ఉన్నానా? అది ఇక్కడ ప్రశ్న. ఎందుకు లేరు?
ఎందుకు లేరంటే బాగా దృఢత్వం రాలేదా? దృఢత్వం లేకపోవడం ఏంటి? మీరు ఉండాలని ఎంతసేపు బల్ల గుద్ది చెప్తున్నారే, నేను ఉండాను అని చెప్తున్నారు. ఇంక మళ్ళీ దాంట్లో దృఢత్వం ఏంది అంటే, దృఢత్వం అంటే ఏం చేయాలి ఇప్పుడు దానికి? అవును అంటే అదే, మీరు ఎందుకు అలా ఉండడం లేదు అని అడుగుతున్నా నేను. అంటే మీరు ఉండాలని కూడా తెలియదు మీకు? అట్లా ఉండుట అంటే నేనుగా ఉండుట, నేనుగా ఉండుట అనేటువంటిది అలవాటు చేసుకునేది కాదు. నేనుగా ఉండుట అంతే. అలవాటు చేసుకునుట అంటే ఏమి? లేనిది అలవాటు చేసుకునుట. ఏమీ మాట్లాడడానికి లేదు దాంట్లో, నువ్వు ఏమీ మాట్లాడడానికి లేదు. సరే, నేను దాని గురించి చెప్పండి. నేను నేను నిన్ను అడగనులే, ఎందుకంటే నేను పక్కలో ఉండేవని అడగమంటావు నువ్వు. కాబట్టి నేను అనే దాని గురించి చెప్పండి ఏమన్నా. నేను ఎట్లుంటాను? అది ఎట్లుంటానని చెప్పడానికి వీలు కాదు. అంటే నువ్వు ఏదైనా చెప్పినావని అనుకో, నువ్వు ఏది చెప్పినా అది కాదు. ఏదైనా చెప్పు నువ్వు, అది నువ్వు కాదు. సచ్చిదానంద స్వరూపము అని చెప్పినావని అనుకో, సచ్చిదానంద స్వరూపం అనేటువంటిది నువ్వు అవుతావు, కానీ అప్పుడు నేను అనేటువంటిది కాదు. అంటే సచ్చిదానంద స్వరూపం నేను అని చెప్తున్నావు అంటే సచ్చిదానంద స్వరూపమా నువ్వు? అంటే సచ్చిదానంద స్వరూపంగా ఉంటేనేనా నువ్వు? లేదా సచ్చిదానంద స్వరూపమా నువ్వు? అంటే నేను సత్తు, నేను చిత్తు, నేను ఆనందము అని తెలియబడితే నువ్వు, తెలియబడకపోతే కాదు నొచ్చిందిగా అక్కడ. కాబట్టి నేనంటే ఏంటి అనేటువంటి దాన్ని మనము చెప్పేదిలే, వేరే వాళ్ళ గురికి చెప్పేది ఏం లేదు. చెప్పేది లేకుండా ఏం చేయాలంటే మనంతట మనమే నేను, అంతే. అదే దానిని గురించి ఇప్పుడు ఆచార్యుల వారు చెప్తున్నారు. మనము నేనుగా ఉండటం లేదు కదా. నేనుగా ఉండకుండా మనం ఏం చేస్తున్నామంటే మనస్సుతో, ఇంద్రియాలతో వ్యవహారాలు చేస్తున్నాం. మనస్సుతో ఇంద్రియాలతో చేసే వ్యవహారములలో నేనుగా ఉన్నాను అనే దృష్టిలో ఉంటూ చేస్తున్నామా? లేదు. నేనుగా ఉన్నాను అనేటువంటి దృష్టిలో అది అలా ఉంటూ, అంటే దీనిని ఆ స్పృహలో ఉంటూ చేస్తున్నానా? ఇక్కడనే ఒక పెద్ద సమస్య వచ్చి పడింది. ఏంటంటే పెద్ద సమస్య, ఇప్పుడు నేను ఆత్మస్వరూపుడను తెలిసిందా లేదా అండి? అందరికీ ఆత్మస్వరూపం తెలిసింది. కాబట్టి అందరూ ఏమిటి, ఇప్పుడు ఆత్మస్వరూపం తెలిసిందని అంటే అందరూ ఆత్మజ్ఞానులు. ఆత్మజ్ఞానే అయిపోయింది. ఇంకా
ఇప్పుడు ఆత్మజ్ఞాని నేను ఇప్పుడు ఆత్మజ్ఞాని, నేను ఆత్మజ్ఞాని. ఇప్పుడు నువ్వు చేస్తూ ఉండేదంతా కూడా ఇదంతా నాకేం సంబంధం ఏమి లేదు అనే స్పృహలో ఉంటూ చెయ్యడం అన్నమాట. ఉండుట దీన్ని ఎట్లయిపోయిందంటే ఇక్కడ పరిస్థితి, ఇప్పుడు మీరు తెలుసుకున్నారు, మీరందరూ ఆత్మజ్ఞానులే, బ్రహ్మజ్ఞానులే, మీరందరూ మోక్ష స్వరూపమే, మోక్ష స్థితిలో ఉన్నవాళ్ళే. విచారణలో తెలిసిందిగా, తెలిసింది. ఇప్పుడు పోతామన్నమాట. పోయిన తర్వాత ఏం చేస్తామంటే మళ్ళీ వ్యవహారాలు అన్నీ చేసుకుంటా ఉండేది, నేను మోక్షస్వరూపుణ్ణి అని ఉండేది. నేను మోక్షస్వరూపుణ్ణి, నాకు ఇవన్నీ అంటవు అని ఉండేది. ఇది నేను నిన్న అచలం అనే దాని గురించే కొద్దిగా ఎక్కువ చెప్పేదానికి ట్రై చేశాను. ఎందుకంటే ఈ అచల సిద్ధాంతులు ఇట్లాంటి వాళ్ళు. విపర్యయము అని ఒకటి ఉందండి. విపర్యయము అంటే విపరీతము. విపరీతం అని అంటే మామూలు తెలుగు అర్థము విపరీతమైనాడండి వీడు, అంటే వీడు చేస్తాడేది ఎక్కువగా చేస్తున్నాడండి అని అర్థం వస్తుంది. సంస్కృతంలో అర్థము విపర్యయము, విపరీతము అంటే అట్లా కాదు. విపరీతం అని అంటే బద్ధ వ్యతిరేకం. బద్ధ వ్యతిరేకం అంటే ఏంటి? ఒకటి ఉంటే ఇంకొకటిగా తెలియబడ్డ, దాన్ని వ్యతిరేకం అని అంటాంగా. ఇప్పుడు జాగ్రత్త అవస్థ, జాగ్రత్త అవస్థలో మనం నిన్న చెప్పుకున్నాం, ఇది నిద్ర. ఇది ఇప్పుడు మనం నిద్రలో ఉండామా లేదా మేల్కొని ఉన్నామా? వేదాంతం ప్రకారము నిద్రలో ఉండాం. వేదాంతం ప్రకారం నిద్రలో ఉండాం. ఎందుకు? ఆత్మజ్ఞానం తెలియకుండా ఏమి తెలిసిందిగా, స్థితికి వెళ్ళలేదా? స్థితికి వెళ్ళడం ఏంది? మీరే కదా నేనుండానని చెప్పారా లేదా మీరు? మరి స్థితికి వెళ్ళడం ఏంటి? అదే ఇంకా దూరం కాలేదా? నేను లేనా? నేనున్నానుగా, అంతే. అటుకైపోయింది. నేనుండాను అంతే. అన్ని స్థితులు లేదు, ఇంకొక స్థితి లేదు, నేనున్నాను. రేపు శంకర భాష్యం అనేటువంటిది కొద్దిగా దాన్ని చూస్తాం. మీ దగ్గర చెప్తాను, మీ దగ్గర చెప్పించి దాంట్లో అసలు ఎట్లా అంటే చెప్తారు. అలాగా ఉన్నారు కదా. మరి మీకు ఆత్మజ్ఞానం వల్ల ఎందుకు? నేనున్నాను తెలియబడుతున్నా, అదే ఆత్మస్వరూపం. అంటే మీకు తెలుసు కానీ మీరు ఉండట్లేదు. అది మీకు తెలుసు, తెలియదని అనుకుంటున్నారు. మళ్ళీ తెలుసని అన్నారుగా, నేనున్నానని మీరు ఫస్ట్లో ఎంత స్పష్టంగా చెప్తున్నారు. అంతే, నేను తెలుసని ఉండుటయే కానీ మీరు ఉండుటలేదు. అంటే ఇప్పుడు వ్యతిరేకంగా ఉన్నారా లేదా అలాగా ఉన్నారా? ఒకటి. రెండోది ఏంటంటే మళ్ళీ నాకు ఇంకా కలగలేదు. ఏంది కలగాల్సింది? ఏమి కలగాలి? ఆత్మజ్ఞానం కలగాలనా? ఆత్మజ్ఞానం ఏంది? ఇప్పుడు ఉంది కదా, మీరు చెప్పారుగా, నేనున్నానని చెప్పారా లేదా? నేనున్నాను అనేటువంటిది మీకు స్పష్టంగా తెలిసిందిగా. మరి అలా తెలిసినప్పుడు మరి ఇంక మీకు తెలియజేయాల్సింది ఏంటి? ఆత్మజ్ఞానం కలగడం ఏంటి అంటే ఒక గుండు తెచ్చారండి, పాలరాయి తెచ్చారు. ఎందుకు? దానిలో ఒక విగ్రహమును చెక్కుట కొరకు. ఇప్పుడు విగ్రహం దాంట్లో ఉందా లేదా?
ఉందా? చెక్కిన తర్వాత బయటపడుతుందా? రూపంలోకి బయటకి ఎట్లా తెస్తావు? ఏం చెక్కేది? చెక్కేది మీరు దేన్ని చెక్కుతున్నారు? రాయిని ఏం చెప్తున్నారు? విగ్రహముగా అంటే ఏం మారుస్తున్నారు? అంటే మీరేం చేస్తున్నారు? అదే నాకు కావాల్సింది. నువ్వు ఎట్లా బయటికి తెస్తున్నావు? అది కదా నేను అడుగుతా ఉండేది. ఆకారాన్ని మీరు మనసుతోనా? ఇక్కడ ఒక అమ్మగారు చెప్పారు. ఏం చెప్పారంటే, అవసరం లేని దాన్ని తీసేస్తాము. అంతే కదా? అంటే ఏంటి ఇప్పుడు దాంట్లో ఏ విగ్రహం ఉంది చెప్పండి? ఇప్పుడు అన్ని విగ్రహాలు అందులో ఉన్నాయి. అన్ని విగ్రహాలు అందులో ఉన్నాయి. మనం చేయాల్సిన పని ఏంటి? నీకు ఏది కావాలనుకుంటే అది ఉంచి అవసరం లేని దాన్ని తీసేయడం అంతే. ఇక్కడ నేను కూడా ఇప్పుడు ఇది ఒక విగ్రహము. దీంట్లో అనవసరమైనవంతా ఉన్నాయి. ఇక్కడ ఇప్పుడు మనం చేయాల్సిందేంటి? అనవసరమైన దానిని ఏమి అవసరమైన దాన్ని ఉంచుకొని అనేదేమీ లేదు అక్కడ. అనవసరమైన దాన్ని తీసేస్తే ఇంక తీసేసేదానికి వీలు కానిదేదో అది ఉంటుంది. నువ్వు తీసేయాల్సిందే నీ పని. నీ పని ఏంటి? తీయడమే. ఉంచడం నీ పని లేదు. ఉంచేది నీ నుంచి కాని పని. అది ఉంచేది అటు ఉందిగా. కాబట్టి నువ్వు ఉంచుట లేదు, తీయడమేనండి. అందుకే వేదాంతమునకు అందులో నిజమైన వేదాంతమునకు ఎవరు రారు. ఎందుకు? అడేం చేయాల్సి ఉంటుంది? తీసేయాలి కదా. తీసేయాలనంటే ఇంతవరకు వాడు పెట్టుకునేటువంటి ఏం చేయాలా? డిలీట్ చేయాలా? డిలీట్ చేయడం సాధ్యమా? ఇదేమన్నా కంప్యూటరా? కంప్యూటర్ అయితే డిలీట్ చేయొచ్చు. కంప్యూటర్లో కూడా డిలీట్ చేసేదానికి కూడా మన వాళ్ళు ఏం చేస్తారంటే వాటిని తీసి దాంట్లో ఏదో స్పాసంలోనో లేకపోతే ఏదో డస్ట్బిన్ ఒకటి పెట్టి దాంట్లో పెట్టి ఎంత అంటే డిలీట్ చెయ్యడం అనేటువంటి దానికి బుద్ధి పుట్టదు. నేను డిలీట్ చేస్తాను అనాలంటే ఆ విషయంలోనే అట్లుంటే ఇక్కడికి వచ్చి నాకు ఏమనే మాత్రము అవసరం లేదు. ఎందుకంటే ఏది ఉందో అది ఉంటుంది, మిగిలింది నాకు అవసరం లేదు అని ఉండుట కదా. తీసేయడమే కదా.
ఇప్పుడు తీసేయడం అనేది నువ్వు చేయడం ప్రారంభించినావని అనుకోండి, ఏది తీసేయాలా, ఏది తీసేయాలి చెప్పండి. మీరు లెక్కేసేయండి, పొద్దున్న లేచినప్పటి నుంచి ఏది తీసేయాలా? సరే, ఇక్కడ ఏమంటున్నానంటే ఏది తీసేయాలా అనంటే అన్నీ తీసేయడమే. దాంట్లో ఇంక ఒకటి పెట్టుకోవడం ఒకటి తీసేయడం అనేది ఏం లేదు. ఏది పెట్టుకోవడం ఏం లేదు, అన్నీ తీసేయడమే. అన్నీ తీసేయడమేనంటే ఇప్పుడు మీకు నాకు ఏమైనా తేడా ఉందా? ఏం తేడా ఉంది? ఏం తేడా ఉంది? డిలీట్ చేసినానా? అందుకే ఆ మాట చెప్పడం ఎట్లా అని నేను దానికి ఆలోచిస్తూ కొంచెం గ్యాప్ ఇచ్చింది. అయితే ఇప్పుడు నాకు కూడా కొన్ని అవసరం కదా, నేను వాటిని డిలీట్ చేసినానా? ఇప్పుడు ల్యాప్టాప్ ఉంది, మీరు కూడా అవసరం కాబట్టి పెట్టుకున్నారు. మీకు కూడా అవసరం కాబట్టి ప్రతి ఒక్కటి పెట్టుకొని ఉన్నారు. అట్లా కాదు. ఇప్పుడు నా పరిస్థితి ఏంటంటే ఒకటి చెప్తానేనండి. నాకు ఎప్పుడు ఆలోచనలు అయితే ఏం లేదు, కానీ ఇక్కడ వీళ్ళతో మనం చేరినప్పుడు ఒక మాట అన్నాం. ఇక్కడ వీళ్ళతో ఈ సంఘం కమిటీ వాళ్ళతో మనం చెప్పేమన్నామంటే, నేను దీక్ష తీసుకుంటాను, దీక్ష తీసుకున్న తర్వాత మనం ఇక్కడ ఉంటాం. అయితే దీక్ష తీసుకున్న తరువాత నా పద్ధతులకు మీరేమైనా అబ్జెక్ట్ చేస్తే అప్పుడేం చేస్తాను? నేను వెళ్ళిపోతాను అన్నాను. అంటే ఇప్పుడు ఆ మాట అన్నాం కదా, ఇప్పుడు సపోజ్ ఒకవేళ నేను ఇక్కడి నుంచి వెళ్ళను. ఒకవేళ నన్ను వేరే వాళ్ళు కూడా పిలిచారని అనుకోండి, వేరే ఆశ్రమం వాళ్ళు ఇప్పుడు ఏం చేశారంటే, మీరు వచ్చినారంటే ఆశ్రమం నీకు రాసి చేస్తానండి అందని అన్నారు అనుకోండి. ఇప్పుడు వేరే స్వామి ఒక స్వామి వస్తున్నారు,
ఆ స్వామితో పాటుగా నేను అక్కడికి వెళ్తున్నాను. ఎందుకంటే నేనైతే వెళ్ళట్లేదు, నాకు అవసరం లేదు ఆశ్రమము. ఇప్పుడు ఆ స్వామి ఫ్రీగా ఉన్నాడు కాబట్టి ఆ స్వామిని అక్కడ ఉంచుదాము అనే ఉద్దేశం చేత అక్కడికి వెళ్తున్నాం. సరే, ఇప్పుడేమంటున్నానంటే, ఇప్పుడు ఆ ఆశ్రమం వాళ్ళు నన్ను ఆహ్వానించినారు. అయ్యా, మీ గురించి నాకు బాగా తెలుసు, మీరు వస్తే మీకు నేను ఆశ్రమాన్ని హ్యాండ్ ఓవర్ చేసేస్తాను, మీ అంటే ఉత్తరాధికారిగా మీకు నేను ఇస్తాను అని వాళ్ళు అన్నారు. ఇప్పుడు వాళ్ళు అలా అన్నారనంటే ఇప్పుడు నేనేం చేయాల్సి ఉంటుంది? అప్పుడు ఆలోచించినానంటే అర్థం ఏంటి? కన్ఫ్యూజన్ అనే అర్థం, అవునా? కన్ఫ్యూజన్ ఉంటే నేను మరి ఏంటి అటుకు అర్థం? నేను వెళ్ళకూడదు అనేటువంటిది చెప్పేశాను. నేను వెళ్ళకూడదని చెప్పేశాను, వెళ్ళనని కూడా చెప్పేశాను. నాకు ఆలోచన అనేది లేదు. నేను ఇప్పుడు నన్ను ఆ స్వామి ఏమన్నాడంటే, సరే స్వామి మీరు మీకు ఇంకొక ఆశ్రమం ఏర్పడతా ఉంది అని అన్నారు. నాకు ఆశ్రమం ఏర్పడడం ఏందయ్యా? నేను ఇప్పుడు ఆల్రెడీ ఒక ఆశ్రమంలో ఉన్నాను కదా, నేను ఆల్రెడీ ఒక ఆశ్రమంలో ఉన్నాను, నాకు ఇంకోటి ఎందుకు? ఆయన ఉద్దేశం ఏంటంటే ఇండైరెక్ట్గా ఇప్పుడు ఆ స్వామికి ఏది లేదు కాబట్టి ఆ స్వామిని అక్కడికి వచ్చి ఆ స్వామికి అంటే ఉండమని చెప్దామని నేను అనుకున్నాను. వారితో కూడా ఇండైరెక్ట్గా ఇంకా అదే ఉద్దేశంతో వారిని కూడా రమ్మన్నాం. కానీ వారేమంటున్నారంటే, అంటే మీరు అక్కడ ఒక్కొక్క సాధువు ఎల్లున్నారంటే 2 ఆశ్రమాలు 3 ఆశ్రమాలు కూడా మెయింటైన్ చేస్తున్నారు వీళ్ళు. అది ఇప్పుడు హైదరాబాద్లో ఒక ఆశ్రమం ఉంది, హైదరాబాద్లో నుంచి కాశీలో ఒక ఆశ్రమం ఉంది, ఇంకొక ఆశ్రమం కూడా మళ్ళా ఋషికేశ్లో ఇంకొక ఆశ్రమము. చూడండి ఎట్లా ఉందో. అంటే 3 ఆశ్రమాలను మెయింటైన్ చేస్తున్నారనమాట. ఇవన్నీ ఇంతకుముందు నేను ఒకటి చెప్పాను, 3 కోట్లతో ఆల్రెడీ ఒక ఆశ్రమం ఉందన్నమాట. కానీ 3 కోట్లతో ఒక ఆశ్రమాన్ని కట్టినారనమాట. అది ఎట్లుందంటే పక్కలో ఉన్నాయని చెప్తున్నాడు, పాలు పోసి మళ్ళీ ఎత్తుకోవచ్చును. అంటే ఇట్లాంటివి అవసరమా చెప్పండి? మహర్షి సద్గురు మలయాళ స్వామి వారు ఆశ్రమానికి వెళ్తే కన్నా స్వామి ఎట్లున్నాడు తెలిసిన, కింద కింద ఇట్లా బండ కూడా కాదు, సిమెంట్ వేసేస్తారు చూడండి, వేసేసి అక్కడ పడుకుండేవారట వారు చాప పైన. మళ్ళా కొంచెం శరీరం సహకరించకపోయినప్పుడు మళ్ళీ మంచము, మళ్ళీ దానిపైన ఒక పరుపు వేసి మళ్ళీ దాని మీద పడుకున్నారు. వారు ఎట్లా ఉండేది, ఒక చిన్న ఒక పూరి గుడిసెలాగా వేసి అందులో శివాలయం, శివుని యొక్క లింగం, ఒక చిన్న శివలింగం ఒకటి ప్రతిష్ట అక్కడ, అంతే. చూడండి ఎట్లా ఉంటుందో. ఇప్పుడు మన వాళ్ళు ఎలా ఉన్నారు? ఒక ఆశ్రమం అని అంటే ఆడంబరాలు ఎట్లాంటి ఆడంబరాలు? అంతే, అది సంసారమే కదా, అది సంసారమే. అంటే నేను ఎందుకు చెప్తున్నానంటే, అంటే ఏమి జరిగితే అది జరుగుతూ ఉంటుంది, అంతే. ఇట్లా జరగాలని కానీ ఇట్లా జరగకూడదని కానీ ఆ భావన లేకుండా ఉంటే